జల్దీ రా పోదాం పార. ఏంద్రో కడపదాంకొచ్చిండ్రు? లేదు లేదు, ధర ధర ధర. నా సంగతి పక్కన పెట్టు. ఎన్నెలేడున్నా అత్త? ఏడుంటదిరా లోపల అన్నది. తొక్కలో అన్నది ఆడ సూర్యాంతో సరసమాడతాను. ఏమవుతాన్నావురా? ఇది చూడు, ఇది మాదే. నా మాటి నాళ్ళిద్దరికి పెళ్లి చేసేట. చేతిలో పనులేని గుంజిగాడు రేపేం పెట్టి సత్తాడ్రా? దానిగా బాయిలనన్నా నూకి సంపుతా గాని అస్సుంటోడికైతే ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయనంటావు? చెయ్యా. నమస్తే మమ్మీ. అస్సలు చెయ్యవు. అస్సలు చెయ్యా. ఇగో అంటే సూర్యానికి ఎన్నెలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిలో దురికి సత్తా. అగో సుత్త నారుల్లా బెదిరితేనైతే బొగ్గు దొంగతనం చేసుకునేటానికి ఇస్తానా నా బిడ్డను? అంగన్వాడీ టీచర్ రా నా బిడ్డ, అంగన్వాడీ టీచరు. గట్లనా? టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతాన్నాం. ఈర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషర్ నగర్ ఎక్కిస్తాం. కప్పుడిచ్చి చేస్తావా? ఏంది బార్ క్యాషియరా? అరే ధరణి, ఆడే గనక బార్ క్యాషియర్ గిట్ల అయితే పప్పన్నం పూలు పనుస్తుండయిరా. చక్కగా పెళ్లి చేసి అన్ని కాలు గడిగి నెత్తిని చల్లుకుంటా. అది తరిక పంచత్. నీ సంగతి ఏందత్తా? సరే సరే, కులాలు కూడా కలుగుతానే కాబట్టి ఒప్పుకుంటున్నా. సరే పెళ్లికి ఒప్పుకున్నారా? ముందు ఇలా అమ్ముకోలే, ఆడే ఆగమాగం చేసిండు. ఇంకోసారి సూర్యగాని మీద వర్రినా అనుకో, వర్రకు. ఎందుకంటే ఆడే నీ మొగడు. ఇచ్చి పడేద్దాం, ఇచ్చి పడేద్దాం. ఆ తరణి గారిని బార్ కాడికి రమ్మని చెప్పు. వచ్చినారా? అన్నా అదే నువ్వు వెళ్ళమన్నావు కదన్నా, అడొచ్చండి. రమ్మన్నమాట కదన్నా. హేమరతమ్మ కొడితే బాల్ బద్దలైతుందంట. అవునన్నా. అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా? ఏమవుతుందన్నా? 5 రోజులు కాలవుటే ఇంట్లో కూర్చుంటారు, సాయిగడు బాగా కూర్చుంటారు. గదే జరగలరా. సాయిగడే కొత్త క్యాషియర్. అన్నా చెప్పే, రేపు ఎట్లయినా మ్యాచ్కి వెళ్ళాలన్నా. సూర్యని పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతున్నావు. బొగ్గు డంపర్ మీదికెక్కింది. కాళ్ళు చేతులు నలిగి సచ్చినావనుకో, రేపు మ్యాచ్ ఆడతావా? దానికిచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్తలేవు కదరా. కూర్చోబడ్డది పెరికిన కొడుక్కి. దొరకలేరా?
కాలు చేతికొస్తే పట్టమేంద్రా నడుపో. పట్టు ఇదన్నా పెడతా ఈసారన్నా పట్టరా అడిగో అడిలే అడిపో. అరే ఏమంటాడుతుంది రేణి ఏమైంది అసలు అన్నకు? పీకింది పైగా. అరే స్కోర్ అయితే గట్టి కొట్టిర్రా. అరే ధర్ని ఎలా ఒక్కొక్కరిని ఉరికి ఆలరా. నేను అతను కాదురా, చూస్తానావు కదా. నీ అయ్యా నువ్వెక్కకపోతే ఎట్లరా? కనబడతలేదు అబ్బే, ఆడెట్లా ఆడతాడు? గెలుస్తే గెలుస్తాం, లేకుంటూ ఓడతాం. రేణు రారా. అనవసరంగా మా అమ్మకు బారు నౌకరీ అని చెప్పినవరా. ఇప్పుడు సూర్యగాని ముఖం కూడా చూడది. నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా. నా బాధ చూసన్నా ఒప్పుకునేదేమో. ఎన్నెండ్లు ప్రేమించుకొని ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏడిపో అన్నారా? సింతకు గడతాడు బిడ్డ సిర్ర గోన్ని వేసుకో. నువ్వు షేరు అయితే వీడు సవ్వ షేరు చూసుకో. గోన పెంక లెక్క బొగ్గలెరగా కొడతాడు మండుతున్న కొర్రాయి వీడు. అందరికీ నా నమస్కారాలు. ఈ తాప పోటీల ప్రత్యేకత, గెలిచినోళ్ళకి క్యాషియర్ నౌకరీ. మీరా లెవెల్ కనుకుంటానరా? నేను రాజకీయం మొదలుపెట్టినప్పుడు ఒక ఆయన మనల్ని ఎడదిద్దామని చాలా ప్రయత్నం చేసిండు. కానీ మీరు ఉంగరం నుంచి ఊరిని ఎవ్వరు వేరు చేయలేరని నిరూపించిండ్రు. కాదు, ఆయన ముఖం మీద ఊంచినట్టు సమాధానం ఇచ్చిర్రు. నాకు రాని ఈ క్యాషియర్ నౌకరి ఆలోచన చిన్న నంబిక వచ్చినందుకు గర్వపడతాను. ఈ సిననంబై ఈ తాప ఎన్నికలల్లా ఈర్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాడని ప్రకటిస్తానా. పైకి రండ్రా. ఊరంతా ఎత్తుకుతున్నా, ఈడేం చేస్తున్నావురా?
ఇప్పుడే సూర్యగాడు నాది వెళ్ళిపోయారు. ఇంకా కుక్క లెక్క కావాలి కాయలనారా. ఇక నీ అక్కరాలకు లేదురా. ఇప్పుడు వాళ్ళని ఎవ్వరు చూసినా ఏం కాదు. అయినా నీకు ఎంత చెప్పినా వస్తుందే. కానీ ఏ మాటకు ఆ మాట రా. సూర్యగాడైతే నువ్వు చేయబట్టే మస్తు సంబరంగా ఉన్నాడు. అవునరా. అది సుత మస్తు సంబరంగా ఉన్నదిరా. అవునారా? ఏందిరా నాటకాలా? నువ్వు చూడలే? చేసేటందుకు 5 నిమిషాలు పట్టదు నాకు. ఈడిసి పెడితే ఆళ్ళేం చేస్తారని భయపడుతున్నావో, ఇడువకుంటే అంతకంటే ఎక్కువ చేస్తాం. అసలు బయటికి వస్తాం అనుకోలే రాజన్న. బాగొట్టిల్లు రాజన్న. నీ సాయం మర్చిపోలేను రాజన్న. ఈసారి ఎలక్షన్లల్లా నువ్వు నిల్చోన్నా. పిచ్చిగిట్లా పట్టిందారా? రేయ్, నువ్వు రాకుండా పోయాడా కూర్చో. నడు. సౌండ్ నీ అవ్వ ఎట్లా రేట్. నువ్వు నిలబడు రాజన్న. పోయి బుక్కెడు బువ్వ తిని పండుండ్రా. లేదన్నా, మీ వెనక మేముంటాం. మరి ఇన్నేళ్ళు ఏడికి పోయినరా? ఇవాళ నడిపించేసరికి రాజన్న దేవుడైండా? ఆడికి పోయి క్యాషియర్ పోస్ట్ తీసుకొని ఆ నంబిగాని సంఖ నాకుర్రి. ఓ ఇప్పుడు వచ్చిల్లేక ఆ నంబిగాన్ని సంఖ నాకు తొచ్చే క్యాషియర్ పోస్ట్తోని నేను లోపట, నా దోస్తగాన్లు బయటుండే బతుకు నాకు అక్కర్లేదన్నా. వచ్చింది మీకు సాయం చేయనీకి, రాజకీయానికి కాదు. సాయం చేస్తే మంచోడంటారు, అదే సాయాన్ని రాజకీయం చేయండ్రి. సర్పంచ్ అంటాం. రేయ్, బార్ని దాటి మనం గెలుస్తామారా? గెలిచినోళ్ళదే బారని ఊరు కూడా మన లెక్కనే మర్చిపోయిందిరా. ఒక్కసారి గుర్తు చేద్దామన్నా. నిల్చోండ్రన్నా. ఓడిపోవుడు నాకేం కొత్త కాదురా. ఈ తాపం మీకోసం నిల్చుంటా. దుఃఖమందు అని చెప్పని లేదు. వీర్లపల్లిలా 100కు 60 మంది ఆడోళ్ళే. అయితే ఏంది? రాజన్న ఇగు, ఇప్పటిదనక ఒక్క ఆడది కూడా ఓటేయలే. ఒకవేళ వాళ్ళ ఓట్లు గనక పడితే ఒక్క సుక్క మంది అవసరం లేదు, పంచుకుంటూనే గెలుతా. ఇంత హడావిడిగా ఈ మీటింగ్ పెట్టనీకి కారణం నేను ఎలక్షన్లల్లా మళ్ళా నిలబడ్డానని చెప్పనీకో, నాకు ఓటేయుర్రి అని అడగనీకో కాదు. అసలు ఎందుకు ఓటెత్తలేరో నా గావాల వల్లరా. ఓటు ఎందుకేయాలి రాజన్న? ఎలక్షన్ తోటి మన ఊరికి జరిగే మేలేందో జర చెప్పుండ్రి. నన్ను ఏలెత్తడిగే ముందు నీ చేత్తో నిన్నడన్నా ఓటేసినవేమో చూసుకోమ్మా. గప్పుడే నీకడిగే హక్కైనా నీ మాటకి ఇలువైనా. ఎందుకచ్చిన మాటలు రాజన్న? ఎన్నోసార్లు శివన్నతో ముత్తుకున్నాం, బారు ఏళ్ళను మారుండ్రి అని. పండ్లిగిలించి నవ్విండి తప్ప పనైతే గాలే. బారు ఏళ్ళలే మార్చినప్పుడు మా తలరాతలు ఎట్లా మారుస్తారన్నా? మీరన్నది నిజమే, ఒప్పుకుంటాన్నా. గిప్పుడు అడగాలనిపిస్తాంది నా కోటేయమని. మీరోట్లేయండ్రి. చలో బార్యాలలో నేను మారుతా. జర ఆలోచన చేసి మాట ఈ రాజన్న. సిల్క్ బార్ జోలికి పోవద్దు, మన ఇజ్జత్ గంగల కలుస్తుంది. ఇన్నేండ్లు గంగల్నే మునిగొచ్చినయ్యా, కొత్తగా పోయేదేం లేదు. నేను గెలిచినాక ఈ ఈర్లపల్లిలా
అర్ధరాత్రి కొడుకు కోసం లాంతరు పట్టుకుని బారు చుట్టూ తిరిగే తల్లులుండరిగా, మొగని కోసం ఆకిట్లో కండ్ల నీళ్లతో ఎదురు చూసే ఆడబిడ్డలు ఉండరు. నిజంగానే మారుతారన్నా? అది మీ చేతుల్నే ఉన్నది. మీరు రాజన్నని గెలిపియుర్రి. పని కాకుంటే నా గల్ల పట్టుకొని అడుగురి. సూరిగాడన్న ఒక్క మాట ఆడోళ్ళకి బలంగా ఎక్కింది. వీర్లపల్లి సర్పంచ్ ఎలక్షన్లల్లా చెవిపోపు గుర్తుపై నిల్చున్న తూర్పుగుట్ట రాజన్న తన ప్రత్యర్థి అయిన తూర్పుగుట్ట చిన్ననంబయ్య ఉంగరం గుర్తుపై అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అదే విధంగా 10వ వార్డు సభ్యునిగా గెలిచిన అల్లం ధరణి మిగిలిన వార్డు సభ్యుల మద్దతుతో ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. ఆడోళ్ళకు రాజన్న మీద ఉన్న గౌరవం, సూరిగాని మీద ఉన్న నమ్మకం మమ్మల్ని గెలిపించింది. మొదటిసారి మంది వెనకకు తగ్గింది. వీర్లపల్లి కథ మారింది. పైనవాడ కిందివాడ అనే తేడాలిగా బారుకలేవు. ఎందుకంటే ఇప్పటి సంధి మన ఈర్లపల్లిలో